నా పేరు బీప్. నేను చాలా బ్యాడ్. నేను బ్యాడ్ అవటానికి కారణం మంచి ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ప్రతి మంచికి ఆపోజిట్లో చెడు అనేది ఉంటూనే ఉంటుంది. కానీ దానికి ఉన్న తాత్కాలిక బలం వల్ల మంచి అనేది ఓటమిని అంగీకరిస్తూనే ఉంటుంది. సో ఈ తొక్కలో సోదంతా ఏంటంటే మంచిగా బతికి నా ఫ్యామిలీని వేస్తారు. తప్పించుకొని ఇద్దరం మిగిలాం. కళ్ళెదురుగా జరిగిన క్రూరత్వం వల్ల వచ్చిన ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిల్లో 3 తీసుకున్నాం. 1, ఎప్పటికైనా మంచే గెలుస్తుందని ఎదురు చూడటం. 2, మంచితో చెడుని అంతం చేయాలనుకోవటం. 3, ఇది కొంచెం తేడా. ఈ ఆలోచన ఇంకా తేడా. చెడుకింత పవర్ ఉందా? చెడుకింత పవర్ ఉందా? ఇంకా చెడిపోతే ఇంకా చెడిపోతే ఇంకా చెడిపోతే అది మేమే. మీకు దాని విషయానికి వస్తే "15 minutes ఎక్కడ ఉంటా?" Wow, midnight hot chick. Salim, गाड़ी रोक. Hey baby, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? Wow, you're looking damn sexy. చేతిలో సిగరెట్, కళ్ళలో కసి, చాలా హాట్గా ఉన్నావు. దా. నేను నువ్వు అనుకునే టైప్ కాదు. చాలు. నాకుంది. దా. హగ్గి వెళ్ళిపోతా. Hug me, hug me, hug me. పేరేంటి? బాబీ. నో 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 నో, ఐ లివ్ ది ప్లేస్. తెలుగులో చెప్పరా? వదిలేయ్, నన్ను వదిలేయ్, వెళ్ళిపోతా. ఉన్న ప్రతిదీ ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. ఓకే? హ్యాపీ జర్నీ. నేనేంటో చెప్పా, ఇదేంటో చూపించా. నేనేంటో చెప్పా, అదేంటో చూపించా. వీఆర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఏ పనైనా కలిసే చేస్తాం. ఏ పనైనా కలిసే చేస్తాం.
మాకు బిజినెస్ ఉంది. అందరికీ తెలిసింది టాటూ పార్లర్. కానీ నాణానికి రెండు వైపులా ఉన్నట్టే మా బిజినెస్కి తల తోక ఉంది. టాటూ పార్లర్ కనిపించే తల అయితే డ్రగ్ డీలింగ్ దాగు తోక. ఎస్, వీఆర్ బెస్ట్ ఇన్ బిజినెస్. ఫైవ్ ఇయర్స్లోనే మోస్ట్ హ్యాపెనింగ్ డ్రగ్ ట్రాఫికర్స్ అయ్యాం. నాకిది, దీనికి నేను. ఈ సర్కిల్లో మేము తెలియనాడు ఎవ్వడూ లేడు. అందరిని గట్టిగా ఎక్కడ? ఇక్కడ. తిరుగుపే. Bro, stuff వచ్చిందా bro? I'm fucking dying for it. కొడక. Please bro, please. I have no time bro. Please bro, please. అప్పుడే అయిపోయిందా? Okay, cool. రేయ్, Huh? డబ్బులు. Sorry bro, sorry. పాత నోట్లా? లేదు బ్రో, కొత్త నోట్లే. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. స్టఫ్ తెప్పించాలంటే మీరున్నంత వరకు మాకు నో ప్రాబ్లం. యా బ్రో. నేనున్నా మీకు. చెడిపోండి. పైన స్వర్గం నరకం రెండు ఉంటాయంట. మీకు ఇక్కడే స్వర్గం చూపిస్తా. చెడిపోండి. చెడిపోయి నాకిపోండి. మీరు నాకిపోవటమే నాకు కావాలి. పో. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. బావా 5 years అయింది, ఇంకా ఎక్కాలి. లతీక్ భాయ్ లోకల్ దందాలన్నీ వాడే చేస్తున్నాడు. వాణ్ణి 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 లతీక్ భాయ్ వచ్చాడు. మ్మ్. మిమ్మల్ని కలవాలంటున్నాడు. ఎక్కడ? ఎవడు? మనం ఎక్కాల్సినాడు. నాకు డౌట్ బావా, ఫోన్ చేశాడు, లతీఫ్ భాయ్ వచ్చాడు అన్నాడు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారు మనకెలా తెలుస్తుంది? చెప్పకుండా పెట్టి తిన్నాడు. క్లారిటీ ఉండదేంది నా కొడుకులకి?
దొంగ నా కొడుకులు కొండల మధ్యలో అడవుల్లో మంచోళ్ళకి పోలీసులకి దూరంగా నా కొడుకులు ఉండే ప్లేస్ నాకు తెలుసు. లతీక్ माल पैक करो। वेलकम गाइस, కూర్చోండి. ఇంప్రెసివ్. ఇంత తక్కువ కాలంలో అంత ఎదిగారంటే నమ్మలేకపోతున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఐఎమ్ ఆఫరింగ్ యూ పార్ట్నర్షిప్. ఎందుకంటే నీ స్టైల్ ఆఫ్ బిజినెస్ బాగుంది, నీ పార్ట్నర్ ఇంకా బాగుంది. అప్పుడు నీ పార్ట్నర్ అంటే నా పార్ట్నరేగా. జస్ట్ కిడింగ్. ఓకే, ఇంతకీ మీరు ఎక్కువగా ఏ ట్రేడ్ చేస్తుంటారు? బూడిద. వాట్? అదే కాలిస్తే వస్తుంది కదా, బూడిద. ఏంటి అర్థం కాలేదా?
బాగున్నాడు కదా? ఎలా? హౌ? బాయ్ అవటం వల్ల? రేయ్ రేయ్ ఏంటి? ఏంటా మీరొచ్చిన పనేంటి? మీరు పీకేదేంటి? బలిసిందా? ఇప్పుడు ఏమైంది? మరి మీరు వచ్చిన పనేంటి? ఇక్కడ పీకేదేంటి? ఏసీ లేదు, బొక్క లేదు, ఈడొక డాను. నువ్వు పిలిచిన పనంటే నువ్వు పీకేదంటే ఏంట్రా? నా బాస్ మీద చేస్తావా? ఏంటి? నా బాస్ని కొడతావా? అలే వాడేం చేశాడు తెలుసా? అయినా వాడిని కొడితే నీ కోపం వస్తుంది ఏంట్రా? స్కూల్ మాస్టర్ వాడు మంచి పాడాలని చెప్తున్నాడు వాడు. వాడు లుచ్చా, వాడు పెద్ద లుచ్చా, మన చిన్న లుచ్చాను అంతే. అయినా వాడు ఫ్యామిలీని చూశాడరా. నా ఇంటి ఇల్లాలరా ఇది. అమ్మ ఫ్యామిలీ రిలేషన్. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ నేను చూస్తాను, ఊరుకుంటావా? ఊరుకోగా? వీడికంటే నువ్వు చాలా బెటర్ రా. ఏదో సెక్సీగా ఉంది, చూడాలనిపించింది, చూసావు. కానీ వాడిని నిన్ను సపోర్ట్ చేస్తున్నాడు చూడు. వాడికంటే పెద్దలు వచ్చా బాస్ ఎప్పటికి రా. నీకు చెప్తూనే ఉన్నా, ఇలాంటి లుచ్చ నా కొడుకుల దగ్గరికి వచ్చేటప్పుడు కనీసం పద్ధతికి రమ్మని. నువ్వు వినో. क्या झंझट है रे बाप, खुद ब खुद लड़ रहे मादर. మొత్తం ఈ నా కొడుకు వల్ల, ఈ నా కొడుకు కోసం నువ్వు చూడడం, వీడేమో నన్ను తిట్టడం. నా కొడకలారా, చాలేరా. స్టాఫ్ ఎంతమంది? నువ్వు వేసిన ఓడితో కలిపి మొత్తం 16 మంది అన్న. ఊళ్ళో మంచి బట్టలు కొట్టి చూసి యూనిఫామ్ కుట్టించుకొని రండి. ఇలా లేబర్ నా కొడుకులా రామాకండి ఆఫీస్కి.
భలే దొరికేవరా. రారా సోను సార్, ఏంటి చాలా రోజుల తర్వాత? ఈ మాటలొద్దులే బాబాయ్. ఏంట్రోయ్ ఏదో సమస్యతో వచ్చినట్టున్నావు? ఎలా బాబాయ్, ఎలా కనిపెట్టావు బాబాయ్? ఎలా బాబాయ్? రేయ్, నువ్వు ఆ ఎర్ర వేసుకొని వచ్చినప్పుడే అందరికీ అర్థమవుతుందిరా. అవునులే బాబాయ్, నిజంగానే బాబాయ్. మనమేం చేయలేమా బాబాయ్? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి బాబాయ్? బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంట్రా? ఏమీ లేకపోవడమే వాళ్ళ బ్యాక్గ్రౌండ్. 10 ఏళ్ల క్రితం వాళ్ళ ఫ్యామిలీని వేసేశారు. ఏమీ లేక కర్మ అనేది ఒకటి ఉంటుందిరా. మనం చేసే పనుల యొక్క రిజల్టు మన కోసం కాపు కాసుకుని ఉంటుంది. టైం దొరకగానే తాట తీసేస్తుంది. బాబాయ్ నీకు 60, నాకు 40. ఆ 40 వరకు చెప్పు బాబాయ్. ఎక్స్ట్రా 20 నాకు వద్దు. అయినా బాబాయ్ వేసేస్తా బాబాయ్. ఎవనిరా? వేసేస్తా బాబాయ్, వేసేస్తా బాబాయ్, వేసేస్తా అన్ని వేసేస్తా బాబాయ్, ఎర్రి పాప వేసేస్తా, వేసేస్తా వాణ్ణి, వేసేస్తా, వేసేస్తా, వేసేస్తా బాబాయ్. ఎక్కామా? ఆల్మోస్ట్. పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. పెళ్ళంటే చాలా పనులు ఉంటాయిగా. ఎవడో ఒక పెద్దనా కొడుకు కావాలి కదా. ఉన్నాడుగా పిచ్చనా కొడుకు, అదే ఎంక్వైరీలు చేస్తున్నాడంటగా, అన్నీ అడుగుదాం. హలో, నేనేరా, నేను అది 2 నెయ్యాలరా. అది ఆడిని మాత్రం వదలమాకరా. ఏ ఆపే ఇదంతా వద్దు, అవ్విద్దా అవ్వదా అది చెప్పు. ఎర్రలే ఇదంతా వద్దు, అవ్విద్దా అవ్వదా, ఇంకేం మాట్లాడకు. వద్దు, పెట్టే. అన్నా, అరే అన్నకి లేక లేక ఫోన్ వచ్చింది, రండ్రా బాయ్. హలో, చెప్పనా? పర్సన్ ఎవరన్నా? మన వల్ల కాదన్నా, కుదిరిద్దో లేదో చెప్పలేనన్నా. అన్నా 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 కష్టం అన్నా. అవ్విద్దా అవ్వదా చెప్పా. నా వల్ల అయితే ట్రై చేస్తానన్నా. అన్నా ఏందన్నా కుదరదు, నా చెప్పు, నేనేస్తా. అసలు నీ దాకెందుకన్నా, నేను లేనా, నేను చూసుకోనా ఏంది? బ్యాంచ్ వేసేద్దాం. ముందు 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 ఫోన్ చేయనా నువ్వు, అసలు ఫోన్ చేయి ముందు. అలా ఫోన్ చేయనా నువ్వు ఫోన్ చేయన్నా, ఆడికి వేసేద్దాం. నువ్వు కొంచెం అరే ఏందన్నా వేయాల్సింది ఎవరినో తెలుసా? ఎరా వేస్తావా? ఓ ఓ ఓ ఎత్రా
బాయ్, నా మాట నువ్వు గెస్ట్ చేసావంటే అయిపోతుంది, పని అయిపోతుంది. వేసేస్తావా? వేసేయ్, వేసేయ్. దాన్ని కూడా వదల మాకు, వేసేయ్. గ్లాసులు కడిగినాయేగా? కడిగినాయే. మీరు నా ఇంట్లో ఏంట్రా? రేపు పొద్దున కల్లా మీరు చచ్చిపోతారా రే. మీకే చెప్తున్నాను రా. నా ముందు తాగుతారేంట్రా? నీ మందేం కాదు, చెరో బాటిల్ తెచ్చు. అయితే మా ఇంటికి వచ్చేస్తారా? నువ్వు కొంచెం పిచ్చి నా కొడుకులా చేయటం కాకుండా ఆగు, చిన్న మ్యాటర్ ఉంది, మాట్లాడి వెళ్ళిపోతాం. చెప్పండి. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఓ అలాగా. ఇలాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు చక్కగా పట్టుబట్టలు వేసుకుని రావచ్చు కదా. వచ్చే పద్ధతి ఇదేనా? అసలే చలికాలం. ఏదో అలా వచ్చేసాం. ఓ నాకు చెప్తావేంట్రా? నా తమ్ముని చెప్పేసింది రాది, నాకు చెప్తావా? నువ్వు నన్నంతా ఎక్కిసావు. ఏయ్, చిన్న మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాం, ఆగు. చెప్పేదంటే అర్థం చేసుకునేదంటే. నువ్వు కూల్గా ఉండు. ఏంటి ఏంటి? నేను ఎక్కువసేపు ఇలా ఉండలేకపోతున్నా. సరే, ఏదో వయసులో పెద్దడు అని భుజాన్ని వేసుకుని పెళ్లి చేస్తామని వచ్చాం. చేస్తావా? నేను చేయను. చేయొచ్చుగా. నేను చేయనురా. చేవా? నేను చేయనా? హే, నేను చెప్పానా ఈడినే రకం కాదని? నా ముందు కూర్చుని కూలుగా ముందు అవుతారా? చంపేస్తా. మీ ఇద్దరు భలే దొరికారా. చంపేస్తా, ఇద్దరిని చంపేస్తా. నా తమ్ముడిని చంపావి నువ్వు. భలే దొరికారు ఇద్దరు. ఏమి ఈ కేచు కూడా ఆయుధము చేత పట్టి సుమ్ముదే. ఆయుధం ఉన్నను అది వాడుట రాదేమో స్వామి. ఆహా, అటులైన చో మనం చూపించదు. తప్పనిసరి. సైకో నా కొడక. ఇప్పుడు మా ఇద్దరిని చంపడానికి ₹1 కోటి డీల్ మాట్లాడావు. మరి మేమే వచ్చి ఎదురుగా నుంచుంటే గన్ను పెట్టి మా ఫ్యామిలీని చంపావు, మా తమ్ముడిని చంపావు సులుదెంతేంట్రా? లాగు 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 ఏంటిది? ఇప్పుడు మా ఫ్యామిలీని చంపావు, నీ వల్ల మేము ఇలా రాడ్డులో తయారాం. ఏమన్నా చెప్పావా? గన్ను తీసాం, కాల్చాం, చచ్చా, అయిపోయింది, ఫినిష్. బావా నువ్వు చెప్పావు, నేను చచ్చిపోయి ఉన్నాడు. చెవులో గాయత్రి మంత్రం చెప్పినా వింటాడు. పో పో. మంచోళ్ళని, తెలియగోళ్ళని, కామన్ మ్యాన్ని ఎవ్వడు కెలకొద్దు. ఒకవేళ కెలిగితే ఇలా రాడ్డులా తయారవుతారు.